ఇప్పుడు 2007లో అంకులు ఈ యూత్ క్యాంప్కి ఒక థీము ఇచ్చాడు. తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని. అది ఆయన ఇచ్చినప్పుడు దాని తర్వాత పాట రాయమంటే రాసిన వాడినిగా ఉన్నాను. ఆ పాట మనం పాడుకుందాం. 18 సంవత్సరాల ముందు ఈ పాట. అప్పుడు ఎవరైతే యూత్ క్యాంప్లో ఉన్నారో వాళ్ళు పాడటానికి కూడా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు రావాల్సిందిగా అందరికి ఇచ్చేసాను. సజీవ సంఘముకు శిరస్సు ప్రభు క్రీస్తు. సురేష్ బ్రదర్, సాల్మన్. నవీన్ కూడా ఉన్నాడు. అదే తీసుకోండి, తొందరగా ఇచ్చేసాను. 2007 యూత్ క్యాంప్ పాట అంకులు ఇచ్చినటువంటి థీమ్ ఆధారంగా రాసినటువంటి పాట. ఇది మనం పాడుకుందాం, లేచిన వాళ్ళు పాడుకుందాం. దయచేసి మీరు కూడా ఇటు కొంతమందికి రండి. దాని తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని మనము వింటాం. తొందరగా వచ్చేసేయండి. ఏమన్నా వస్తుంది నవీన్. సజీవ సంఘముకు శిరస్సు ప్రభు క్రీస్తే, ఆత్మీయ గృహమున అంగములమయ్యుంటిమి. సజీవ సంఘముకు శిరస్సు ప్రభు క్రీస్తే, ఆత్మీయ గృహమున అంగములమయ్యుంటిమి. హెబ్రోను సహవాసములో ఆశ్రయపురమున పరిశుద్ధుల సమాజముతో పరలోక పౌరులమై సజీవ సంఘముకు శిరస్సు ప్రభు క్రీస్తే, ఆత్మీయ గృహమున అంగములమయ్యుంటిమి. ప్రభువైన యేసు క్రీస్తు కుమారుని సహవాసముకై పిలచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభువైన యేసు క్రీస్తు కుమారుని సహవాసముకై పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తండ్రి కుమార శుద్ధాత్మలతో ఆత్మ ప్రాణ దేహములతో తండ్రి కుమార శుద్ధాత్మలతో ఆత్మ ప్రాణ దేహములతో పరిశుద్ధుల సహవాసములో నుండిదము. పరిశుద్ధుల సహవాసములో నుండిదము. హెబ్రోను సహవాసములో ఆశ్రయపురమునా పరిశుద్ధుల సమాజముతో పరలోక పౌరులమై సజీవ సంఘముకు శిరస్సు ప్రభు క్రీస్తే, ఆత్మీయ గృహమున అంగములమయ్యుంటిమి. దుష్టులు పాపుల అపహాసలతో కాక దైవ ప్రజలతో దేవుని దీవెనలకై దుష్టులు పాపుల అపహాసలతో కాక దైవ ప్రజల
కలవారమై ఆత్మతో పాడుచు ప్రార్థించుచు అన్యోన్య సహవాసము కలవారమై ఆత్మతో పాడుచు ప్రార్థించుచు ఆత్మీయ సహవాసములో నుండెదము ఆత్మీయ సహవాసములో నుండెదము హెబ్రోను సహవాసములో ఆశ్రయపురమునా పరిశుద్ధుల సమాజముతో పరలోక పౌరులమై సజీవ సంగముకు శిరస్సు ప్రభు క్రీస్తే ఆత్మీయ గృహమున అంగములమయ్యుందిమి సజీవ సంగముకు శిరస్సు ప్రభు క్రీస్తే ఆత్మీయ గృహమున అంగములమయ్యుందిమి